పాకిస్తాన్ మిలిటరీ ఒక క్యాన్సర్. దేనికి? ప్రపంచ మానవాళికి పట్టిన క్యాన్సర్. యుఎస్ఏ ఫార్మర్ అఫీషియల్ ఆయన మైకేల్ రూబిన్ ఆయన అన్నాడు. దీంతో పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ మునీర్ గారు షాక్కి గురయ్యాట. ఆయన షాక్కి గురయ్యారో లేదో కానీ ముందర ఆయన ఎక్కడున్నారో బయటకు వచ్చి ప్రపంచానికి కనిపెడితే షాక్లో ఉన్నాడా, మామూలుగా ఉన్నాడా, హాస్పిటలైజేషన్ అవసరమా, వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ లాగా ఆయన ప్రతి 2 రోజులకి హాస్పిటల్కి వీళ్ళు తీసుకెళ్తుంటారు. ఆయనకి అది హెమరాయిడ్స్ ప్రాబ్లం ఉందని చెప్పి. దానివల్ల ఆయన పాపం పార్లమెంట్లో కూర్చున్నా కూడా సరిగ్గా కూర్చోలేక స్థిమితంగా మాట్లాడలేకపోతున్నాడు పాపం ఆయన. సరే, ఆయన సంగతి పక్కన పెడితే ఇంకేమన్నారు మైకేల్ రూబిన్? పాకిస్తాన్ లాస్ట్ వెరీ వెరీ బ్యాడ్లీ. చాలా చండాలంగా, దుర్మార్గంగా, పాశవికంగా, కిరాతకంగా ఓడిపోయింది. పాకిస్తాన్ మిలిటరీ ఈజ్ ఎ క్యాన్సర్ టు సొసైటీ. ప్రపంచ మానవాళికే పాకిస్తాన్ మిలిటరీ క్యాన్సర్ లాంటిది. పాక్ స్టార్టెడ్ ఆల్ ద 4 వార్స్ విత్ ఇండియా. ఆయన చెప్తున్నాడు, ఆయన రీఇటరేట్ చేస్తున్నాడు. యుద్ధాలు మొదలెట్టింది పాకిస్తాన్. మొదటి ఈ 4 యుద్ధాలు, ఇది 5వ యుద్ధం. 65 నుంచి చూస్తే 65, 71, 99, 65కి ముందు 62, 65, 71, 99, ఇప్పుడు 2025. ఈ 5 యుద్ధాలు పాకిస్తాన్ స్టార్ట్ చేసినవే. అండ్ అది అలా ఏమైంది? ది ర్యాన్ లైక్ ఎ స్కేర్డ్ డాగ్ విత్ ట్రైల్ బిట్వీన్ ఇట్స్ లెగ్స్. రోడ్డు మీద కుక్కలను చూస్తుంటాం కదండి. ఎవరన్నా పిచ్చ కొట్టుడు కొడితే అవేం చేస్తాయంటే కుంటుకుంటూ వెనకాల 2 కాళ్ళ మధ్య తోక ముడుచుకొని 2 కాళ్ళ మధ్యకు తోసి పరిగెడుతుంటాయి, వెనక్కి తిరిగి చూస్తూ. పాకిస్తాన్లో అట్నే పరిగెత్తారు అని మైకేల్ రూబిన్ చెప్పాడు. ఆయన పోలికైతే అద్భుతంగా ఉంది. రూబిన్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్, భారతీయులందరి తరఫున ఓయే. సో ఆయన చెప్పింది. ఆ పక్కన కుక్క బొమ్మ కూడా చూడండి, అంత భయంగా దాని కళ్ళల్లో ఆ స్కేర్డ్నెస్ కనిపిస్తుంది, భయంగా చూస్తుంది. తోక ముడిచి వెనకాల 2 కాళ్ళ మధ్యకు తోసేసుకొని అలా కుంటుకుంటూ పరిగెడుతోంది. ఇది కదా పాకిస్తాన్కి కావాల్సిన ట్రీట్మెంట్. బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ ఇలాంటివేవి వాళ్ళ శరీరంలో ఉండవు. నేను చెప్పేది ఈ జిహాదీ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ని టెర్రరిజంతో ముడిపెట్టి మరీ చేస్తున్న పాక్ మిలిటరీ వ్యవహారం ఇది పాకిస్తాన్ ప్రజలందరికీ వర్తించదు. కేవలం పాకిస్తాన్ మిలిటరీకి అండ్ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద సంస్థల్ని క్రియాశీలకంగా 40 ఏళ్ళుగా నడుపుతూ వస్తున్న హఫీజ్ సయీద్కి, మసూద్ అజహర్కి, లఖ్వీకి, ఇంకా చాలామంది సెకండ్ రంగ్ లీడర్స్కి, అండ్ వీళ్ళకి సహకరిస్తున్న అల్ ఖైదాకి, సిరియాకి, హమాస్కి, సిరియాకి చెందిన ఐసిస్కి, హమాస్కి, వీళ్ళందరికీ వర్తిస్తుంది. ప్రపంచంలో 54 ముస్లిం దేశాలుంటే 3 ముస్లిం దేశాలు పాకిస్తాన్ వెంబడున్నాయి. అజర్బైజాన్, మలేషియా, తుర్కియా. సౌదీ ఎందుకు లేదు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎందుకు లేదు? వాళ్ళు సంస్కారవంతులు. వాళ్ళకి అరబ్బులకి ఇస్లాం ప్రవేశించక ముందే అరబ్బుల సంస్కృతి గొప్ప సంస్కృతి వాళ్ళది. సరే, ఇస్లామైజ్ అయ్యారు, నో ఇష్యూ. మరి వాళ్ళకున్న సంస్కారం 54 దేశాల్లో కేవలం 3 దేశాలు, అందున ప్రధానంగా పాకిస్తాన్. వీళ్ళ చేస్తున్న చండాలం వల్ల ప్రపంచంలో ఉన్న ఇస్లాం సమాజం మొత్తానికి అదే ఆ నింద అంటుకుంది కదా. సంబంధం లేని వాళ్ళందరూ కూడా రోజు వచ్చి వివరణలు ఇచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చిన పాకిస్తాన్, యూ లాస్ట్ వెరీ వెరీ బ్యాడ్లీ అంటున్నాడు మైకేల్ రూబిన్. ఆయన హీ మేడ్ వెరీ సెన్సిబుల్ కామెంట్స్. ఇస్లాం సమాజాన్ని ఆయన ఏమంటలా. ఇస్లాంకి ఉగ్రవాదాన్ని కలిపేసి వాళ్ళ మత గ్రంథాన్ని వాళ్ళకు అనుగుణంగా రాసేసుకొని వీరమరణం పొందుతారట. ఏంటో మరి సూయిసైడ్ బాంబర్లు వీరమరణం పొందటం ఏంటండి? పొందితే వాళ్ళకి స్వర్గం దొరుకుతుందట. అక్కడ దేవుడు వాళ్ళకి 72 మంది కన్యలతో రెడీగా ఉంటాడట. ఇంకా దేవుడికి అదొక్కటే పని. దేవుడికి ఉగ్రవాదానికి మీరు ఇది బంధుత్వం అంటగట్టేసి ఎంత దారుణంగా పిల్లల మైండ్స్ని మీరు పొల్యూట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఉంది. ఆ బెహవల్పూర్ ఏరియాలో ఉన్న పీఓకేలు అనే బెహవల్పూర్ ఏరియాలో ఉన్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబా స్థావరాల్ని తునకలు చేసిన తర్వాత మీ మసూద్ అజహర్ ఏం మాట్లాడాడు? మా మేనత్తల పిల్లలు, వాళ్ళ వేలు విడిచిన మేనమామ, బావమరిది కొడుకులు, వీళ్ళందరూ కలిపి 14 మంది చచ్చిపోయారు. నాకంటూ ఎవరు లేకుండా చేసావు మోడీ, నిన్ను నేను వదిలిపెట్టా అని. ఆయన సంగతి సరే, మోడీ నిన్ను ఎందుకు వదిలిపెట్టాడంటే నీ చేత మరిన్ని తప్పులు చేయించి కాంక్రీట్ ఫైల్ బిల్డ్ చేయడానికి. పొద్దున్న లేస్తే మరి మీ మిలిటరీ యూనిఫామ్ వేసుకున్న జిహాదీలు మాట్లాడేదేంటి? ప్రూఫ్ ఏది అని. ఆ ప్రూఫ్ చూపించడానికి ఆగాడు మోడీ. మోడీ ఆగటం వెనక ఒక ఆలోచన ఉంది, ఒక వ్యూహం ఉంది. నువ్వు ఊగిపోయి బీపీ తెచ్చుకొని కళ్ళు పూర్తిగా బైర్లు కమ్మిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలకి జడవటానికి ఇక్కడ ఎవరు లేరు. మా ఆర్మీ, మా ఎయిర్ ఫోర్స్, మా నావీ తిప్పికొట్టాయి మీ యదవ ప్రయత్నాలన్నీ. బ్రహ్మోస్ దెబ్బకి మీ న్యూక్లియర్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ దాని హెడ్ క్వార్టర్స్
బదాబదలైంది. 100 కిలోమీటర్ల మేరకు దాని రేడియేషన్ వ్యాపించింది. కళ్ళు పోయి కంటి చూపు కోల్పోయి వందల మంది ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్లో, కరాచీ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయినా మనకి బుద్ధి రాలేదు. మనం బంకర్ దాటి రాం. మన ఫ్యామిలీస్ ఇంగ్లండ్లో ఉంటాయి. అండ్ మీ ప్రధానమంత్రి ఏమో పార్లమెంట్లోకి వెళ్ళి ఏదో మాట్లాడతాడు. మనకి అల్లా అమారే సాత్తే అంటాడు. ఎందుకుంటాడండి దేవుడు మీ అమ్మడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే? ఆయన మంచితనాన్ని ప్రోత్సహించే వాళ్ళ అమ్మడి మంచితనం మూర్తిభవించిన వాళ్ళలోనూ ఉంటాడు. ప్రతిదానికి ఆయన పేరు తీసుకొచ్చి ఆయన పేరుని దుర్మార్గంగా వాడేస్తుంటే ఇస్లాం సమాజం 52-53 దేశాల్లో ఉన్న ఇస్లాం సమాజం ఊరుకోదు. 98% ఊరుకోరు. కేవలం 2% ఉన్న మీలాంటి కల్ప్రిట్స్ వల్ల ఆ సమాజం మొత్తానికి కూడా ఆ నింద వస్తుంది. ఆలోచించుకోండి. అండ్ ఇంకా ఏం చేస్తున్నారు మీరు? బంగ్లాదేశ్తో మాట్లాడి, యూనస్ మహమ్మద్తో మాట్లాడి బంగ్లా టెర్రరిస్టుని కలకత్తా పేల్చేయడానికి పంపిస్తారా? సూసైడ్ బాంబర్స్ని పంపిస్తారా? ఫైటర్ జెట్స్ అక్కర్లేట, వాడికి ఒంటికి బాంబులు కట్టుకొని వస్తాడట, వాడిని పంపిస్తారా మా దగ్గరికి? పంపిస్తే కలకత్తా నగరాన్ని పేల్చేస్తారా? మతుండే మాట్లాడుతున్నారా? మునీర్, మీ వాయిస్ ఏంటో, మీ డెన్సిటీ ఏంటో తెలుసు. మీరు ఏ దేశం వెళ్ళి ఆ దేశం వాడి వేషంలో కూర్చొని మాట్లాడినా మీ గొంతుని గుర్తుపట్టే ఆ సత్తా భారత్ దగ్గర ఉంది. అండర్స్టాండ్? అది ఉంది, ఆ సత్తా ఉంది. దానికి తగ్గ సమాధానం కూడా చెప్తాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని వందల ఇన్స్టెన్సెస్. 12కు పైగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తూ అదేదో ఒక పెద్ద ఫ్యాక్టరీ మాదిరి తయారు చేసిన మీ సంస్థలకి టెర్రర్ ఫండింగ్ ఒక ఇండియా నుంచే $250 మిలియన్ వస్తుంది. $250 మిలియన్ ప్రతి ఏడాది. ఐఎస్ఐ దాని మీద పెడుతున్న ఖర్చు ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు. ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు. ఆ ఖర్చు ఏదో మీ ప్రజలకి పెడితే 2 పూట్ల ఇంత అన్నం తింటారు, లేకపోతే చపాతీయో బ్రెడ్డో తింటారు. వాళ్ళ పసిపిల్లలకి కాసిన్ని పాలు తాగిస్తారు అండ్ ప్రశాంతమైన జీవనం సాగిస్తారు. సింధు నదీ జలాలు ఆపేస్తే, అక్కడ సింధు నదీ జలాలు పారకపోతే భారతీయుల రక్తం పారుతుందని బిలావర్ భుట్టో ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారండి ఈ సంతంతా? అందరూ ఒకే చోట చేరి ముత్తి స్టాండప్ కామెడీ చేస్తున్నారు మీ పార్లమెంట్లో నుంచొని. మీరందరూ షహబాజ్ షరీఫ్ అండ్ ఖవాజా ఆసిఫ్ అండ్ మీ ఇంకా రైల్వే మినిస్టర్ అబ్బాసీ, ఇంకొక ఆమె ఉంది, ఆవిడ మీ సెనేటర్ జయా ఖాన్. ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్నారు వీళ్ళందరూ? చూడటానికి చదువుకున్న వాళ్ళు మళ్ళీ ఉన్నారు. సూటు బూటు వేసుకుంటారు, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు, జనాల్ని రెచ్చగొడతారు. ఏంటంటే మీ డిఎన్ఏలోనే ఏదో లోపం ఉంది. బహుశా మీ డిఎన్ఏ సరి చేయడానికి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ మళ్ళీ రావాలేమో. బట్ ఫర్ షూర్ గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పాడని కాదు, మైఖేల్ రూబిన్ చెప్పాడని కాదు, మునీర్, జనరల్ సయ్యద్ అసీం మునీర్ అండ్ జనరల్ సయ్యద్ అసీం మాలిక్, ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మీ ఉద్యోగాలు ఏంటంటే మీ ప్రజల్ని కంటికి రెప్పలాగా చూసుకోవటం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయటం, పక్క దేశాలతోటి ప్రశాంతంగా సహజీవనం చేయటం. ఇది కాదనంటే రేపు పొద్దునకి ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ కనపడదు. మీ చండాలాల వల్ల పౌర సమాజం తీవ్రంగా నష్టపోబోతుంది. పౌర సమాజం తరఫున మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన అంటాడు, మీ ఇంకొక మినిస్టర్ వచ్చి, డిఫెన్స్ మినిస్టరే, ఆయన వచ్చి అంటాడు, మాకు సెకండ్ లేయర్ డిఫెన్స్ ఉంది, సైన్యం సరిహద్దులు వెంబడి సైన్యం ఉంటుంది, సైన్యం వెంబడి మా మదరసాల్లో ట్రైన్ చేసిన మా స్టూడెంట్స్ ఉంటారు. జిహాదీలను పంపిస్తారా? ఇదా మీరు ప్రపంచానికి? డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ పోలీస్ ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? వాళ్ళందరూ ఓపెన్గానే మాట్లాడారు, కడుపులో ఏది పెట్టుకోవాలో ఓపెన్గా మాట్లాడారు. సో ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ మిస్టర్ ట్రంప్ టు టేక్ ఏ కాల్.